హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ములంకాడ గుడ్డు కర్రీ చేశానండి. అది ఏ విధంగా చేశానో చూపిస్తాను రండి. ముందుగా నేను ములంకాడలు తీసుకున్నాను. నేను ఒకసారిగానే తెచ్చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇలా బాక్స్ ఉంటది కదండీ! బాక్స్‌లోనే ఒక పేపర్ పెట్టేసి పైన ఒక పేపర్, కింద ఒక పేపర్ పెట్టేసి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. నాకెప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేసుకుంటాను. దీనికోసం నాకు 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటీలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసమని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిలేసుకున్నాను. ఏసుకున్న తర్వాత మా ఇంట్లో కొందరు గుడ్డు పలంగా తింటారు. కొందరు ముక్కలు కట్ చేస్తేనే తింటారు. అందుకనే ముక్కలుగా కట్ చేసి ఫస్ట్‌గా ఫ్రై చేసేస్తాను. దీనికి కొద్దిగా నీసు వాసన వస్తది కదండీ! అది రాకుండా ఉండాలంటే దీంట్లో కొంచెం లిటిల్ బిట్‌గా పసుపేసుకొని వేపుకుంటే అది నీచు వాసన అనేది రాదండి. అలాగే అది కొద్దిగా టేస్ట్ కోసం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా వేపుకున్న తర్వాత మన మామూలు గుడ్లున్నాయి కదండీ! అది కూడా వేసేసుకొని కొద్దిగా ఎర్రగా వచ్చిన వరకు ఏపుకోవాలి. హ్మ్. కొంతమంది వేపుకోకుండా తింటారు. మా వాళ్ళైతే ఖచ్చితంగా వేపుతేనే తింటారు. అదే కళాయిలోని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు వేపుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అది కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏపుకోవాలి. మనకేదైనా కర్రీకి బ్రౌన్ కలర్ వస్తేనే ఆ కర్రీ అన్నది టేస్ట్ బావుంటది. చాలా బావుంటది. ఇలా వేగుతున్నప్పుడు ఒకసారి కొంచెంసేపు మూత పెట్టేసిన తర్వాత, మనకు తగినంత కారం కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అంటే కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇలాగ ఇది బాగా వేగిన తర్వాత మనం ములంకాడలు పక్కన పెట్టేసి ఉంచుకున్నాం కదండీ! అది కొంచెం వాటర్‌లో ఏసుకొని క్లీన్ చేసేసుకొని, ఆ ములంకాడలు అలాగా తీసి మనం ఫ్రై చేసుకున్న దాంట్లోనే వేసేసుకోవాలి. ఆ ములంకాడలు కూడా కొంచెంసేపు వేపుకోవాలి. డైరెక్ట్‌గా ఒక్కసారిగానే వాటరేసి ఉడికించుకోకుండాన కొంతసేపు వేపడం వలన ములంకాడ చాలా టేస్టొస్తది. వేపిన తర్వాత మనకి ములంకాడ బాగా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడతది. ఉడికినప్పుడు దాంట్లో ఉన్న రసం మొత్తం కూడాను కర్రీలోకి వచ్చేస్తది. వచ్చేసిన తర్వాత మన ములంకాడలో ఉన్న ప్రయోజనాలన్నీ ఉంటాయన్నమాట అందులోని. లేకపోతే పచ్చి పచ్చిగా ఉడికినా కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నా బాగోదు. ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడే మనం గుడ్లు పక్కన పెట్టుకున్నాం కదా! అవి కూడా అందులో వేసేసుకోవాలి. అంటే ముందు ములంకాడలు ఉడుకుతాయని కొంచెంసేపు వాటరేసి ఉడికించి తర్వాత ఎగ్స్ ఏసాను. ఇలా కొంతసేపు ఏసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కొంతసేపు పక్కన పెడిన తర్వాత చూడండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీగా ఉంటేనే అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వెరీ వెరీ థాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ ఇంకో లాంగ్ వీడియో ప్లస్ షార్ట్ వీడియో కూడా కలుద్దాము. థాంక్ యూ సో మచ్.